అందుకే అంటారు మూటనన్నా వెనకకు తీసుకోవచ్చేమో గాని మాటను వెనకకు తీసుకోలేమని. ఓట్లేసే జనాలు జర్రంత అటు ఇటు మాట్లాడినా ఏం కాదు కానీ ఓట్లేపించుకునే రాజకీయంలో ఉన్న లీడర్లు అయితే ఏ కొంచెం అటు ఇటు మాట్లాడినా నవ్వుల పాలవ్వుడేమో గాని వార్తలకు ఎక్కుతారు. అగో ఇప్పుడు గట్ల మాట్లాడే చెయ్యిపాటి పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి బగ్గ ట్రోల్ అవుతున్నది. అధికారం పోయినాక చాలా మంది కారు పార్టీ లీడర్లు కాంగ్రెస్ పార్టీల షేరికై కండువలు మార్చుకునుడు పండగ పూట గుడికి పోయినంత కామన్ అవుతున్నది. ఇయాల కూడా గట్లనే పాలకుర్తి నియోజకవర్గంలో చెయ్యిపాటి కండువలేసుకున్నారు కొందరు కారు పార్టీ లీడర్లు. ఈ గాళ్లకు ఆల్ ద బెస్ట్ చెప్పుకుంటా ఈ లచ్చిండ్రని ఆడున్న చెయ్యిపాటి లీడర్లకు ఎసుంటి నష్టం కాదని ధైర్యం చెప్పుకుంటా అందరూ కలిసి పనిచేసుకోవాలని గిట్ల మాట్లాడకచ్చింది. రాబోయే రోజులలో బీఆర్ఎస్ పార్టీ నిజంగానే ఎక్కడ మీకు కనిపించదు. ఇంకా బీజేపీ వాళ్ళు అంటారా, వాళ్ళతోటే ఇప్పుడు పొత్తు. బీజేపీ వాళ్ళతోటి మరి పొత్తుంది. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్లో కూడా బీఆర్ఎస్కి బీజేపీ పొత్తు, వాళ్ళతో మనకేం పొత్తుంటుంది. అగ్గో ముంగట కారు పార్టీ ఏడ కానరాదు అని చెప్పుడే కాకుండా పువ్వు పార్టీతోటి అచ్చే ఎంపీ ఎలక్షన్ల పొత్తున్నది అని ఎవ్వలకు తెలియని ఓ నిజం చెప్పింది యశస్విని అక్క. చెయ్యి పార్టీకి పువ్వు పార్టీకి పొత్తు అనుకుంటారా ఇంత క్లారిటీగా చెప్పు మేడం అని పక్కనున్న అన్న అందించే వరకు కాదు కారు పార్టీ పువ్వు పార్టీ పొత్తులున్నాయి అని అనకచ్చింది. కానీ గిడ చిత్రం ఏందంటే ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ల కోసం పొత్తు పెట్టుకున్నది పువ్వు పార్టీ కారు పార్టీ కాదు, ఏనుగు పార్టీ కారు పార్టీ. అంటే బీఆర్ఎస్ బీజేపీ కాదు, బీఆర్ఎస్ బీఎస్పీ. మరి గీ ముక్క అక్కకు తెలియదో లేకపోతే మందిని చూసి అంత తాయిమాయి అయ్యి గిట్లా మాట్లాడి కొసకు ఏదో కవర్ చేద్దాం అనుకున్నదో గాని పాపం నలుగురు మాట్లాడుకునేటట్టు అయింది. బీజేపీ వాళ్ళతోటి మరి పొత్తుంది. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్లో కూడా బీఆర్ఎస్కి బీజేపీ పొత్తు. గప్పట్ల ఎలక్షన్ ప్రచారంలోనేమో జై కేసీఆర్ అని అన్నవంటే గప్పుడే రాజకీయంలోకి వచ్చినవు ప్రచారమే కదా అనుకున్నారు. కానీ గిప్పుడు నువ్వు ఎమ్మెల్యే వక్క గిప్పుడు అన్ని తెలుసుకొని అన్నిటి మీద అవగాహన తెచ్చుకొని క్లారిటీగా మాట్లాడాలే, లేకపోతే నీకే కాదు పార్టీకి కూడా డ్యామేజ్ అవుతుందక్క అని అనబట్టిండ్రు గీ ముచ్చటెరకైన పబ్లిక్.